ఈవెన్ మీ పాపం పసివాడు కూడా ఒక మెమరబుల్ ఇది కదండి మీకు. అవునండి, నాకు ఫైనాన్షియల్గా పాపం పసివాడి కంటే రౌడీ రాణి ప్రాఫిటబుల్గా ఎక్కువ వచ్చింది. పాపం పసివాడు కలర్ చేయాల్సిన అవసరం వచ్చింది, కాస్ట్ ఎక్కువ అయ్యింది. హీరో హీరోయిన్ లేనటువంటిది సినిమా. చిన్నపిల్లాడు కుక్కపిల్ల మీద ఆధారపడి సినిమా. అది నేను డబల్ వర్షన్ అని హిందీ అండ్ తెలుగు అని మొదలుపెట్టా. హిందీలో నిరూప్ రాయ్ గారు, బలరాజ్ సహానీ గారికి అడ్వాన్స్లు ఇచ్చా, ఇందర్రాజ్ ఆనంద్ గారికి అడ్వాన్స్ ఇచ్చా. హిందీకి వెళ్ళేసరికి అక్కడ అందరూ డిస్కరేజ్ చేశారు నన్ను, హీరో హీరోయిన్ లేని సినిమా ఇక్కడ బిజినెస్ అవటం కష్టము అని. అది డ్రాప్ చేశా. తర్వాత ఎవరో గుజరాత్ నుంచి ఎవరో వచ్చి మేము తీసుకుంటాము, డబ్బింగ్ చేసుకుని మేము ఫినిష్ చేసుకుంటాము, వాళ్ళు రైట్స్ కొనుక్కున్నారు. అంటే తీయటంలో 2 వర్షన్లకి సరిపడా తీసా. హిందీ వర్షన్ వాళ్ళకి ఇచ్చేసాను, తెలుగు వర్షన్ రిలీజ్ చేశా. ఆ రోజుల్లో మీకు తెలిసే ఉంటుంది, ఒక విమానం కొన్నా, పోకర్ ఫ్రెండ్షిప్ అని. 2 సీట్ల విమానం, వెనకాల కుర్రాడు, ప్యాంప్లెట్స్. అది పెద్ద పబ్లిసిటీ. విమానాన్ని అన్ని స్టేషన్లు తిప్పి పబ్లిసిటీ చేసినటువంటి ఆ పిక్చరు. ఫైనాన్షియల్గా ఓకే కానండి, నాకు రౌడీ రాణిలో వచ్చినంత ప్రాఫిట్ దాంట్లో రాలా. తర్వాత రైతు కుటుంబం, తర్వాత దేవుడు చేసిన పెళ్ళి వరుసనే. హిందీకి ఈ సినిమా యాక్చువల్గా మన చట్టానికి కళ్ళు లేవు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు అని ఉండేవాడు, ఇప్పుడు విజయ్ అని ఉన్నారు చూడండి, తమిళ. వాళ్ళ ఫాదరు మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఒక 7 పిక్చర్స్కి. ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి ఆ సినిమా నాకు బాంబే ఫోన్ చేశారు. అప్పటికి నేను యమగోళ హిందీ వర్షను, మాంగ్ భరో సజనా అని ప్రభాకర్ రెడ్డి గారు తీశారు. అమర్దీప్ అదే దీపం అని వస్తుంది తెలుగులో, కార్తీక దీపం. అది హిందీలో చేసే అమర్దీపం అని. మాంగ్ భరో సజనా. రెండోది భాగ్యరాజా గారు తీసినటువంటిది ఏకీ బూలని హిందీలో చేశా. ఆ టైంలో నేను అదే ఏకీ బూల్ కూడా తమిళ్ పిక్చరు. భాగ్యరాజా వచ్చింది ఆ సినిమా. అదే అండి. ఆ టైంలో ఉండగా నాకు చంద్రశేఖర్ గారు ఫోన్ చేశాడు బాంబే. నాకు సినిమా డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేశా, మీరు వచ్చి చూస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, రేపు ప్రింట్ వస్తుంది ఫస్ట్ కాపీ అంటే. ఓకే, నేను రేపు మార్నింగ్ వస్తాను చంద్రశేఖర్ అని వచ్చి సినిమా చూసా. నాకు బాగా నచ్చింది. ఫార్ములా ఒకటే, రౌడీ రాణి ఏంటో రివెంజ్ ఫార్ములా, అది అంతే. సినిమా చూసిన తర్వాత సవేరా థియేటర్ హోటల్లో థియేటర్ ఉండేదండి దాంట్లో. చూసినాక చంద్రశేఖర్ ఎంత అయ్యింది నీకు ఇది కాస్ట్ అన్న. 5 లక్షలు అయ్యిందండి అన్నాడు. విజయకాంత్ గారి హీరో. తెలుగు చేద్దామా అన్న. అయ్యో అంతకంటే కావాల్సిందే ఉందండి అన్నాడు. తెలుగు తీసుకో, నాకు రైట్స్ నువ్వే డైరెక్ట్ చెయ్యి అని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతున్నా బాంబే. ఫ్లైట్లో కూర్చున్నాక అనిపించింది హిందీ కూడా చేద్దాము దీన్ని అని. బాంబే ఎయిర్పోర్ట్లో దిగి ఆఫీస్కి వెళ్ళినాక మన ఆఫీస్లో ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి చంద్రశేఖర్ నాతో మాట్లాడించండి. ఆయన వచ్చాడు. చంద్రశేఖర్ హిందీ కూడా చేద్దాం ఈ సినిమా, 2 రైట్స్ నాకు తెలుగు అండ్ హిందీ. అలాగేం సార్ అన్నాడు. హిందీ చేయటానికి వచ్చేసరికి కొన్ని చేంజెస్ వచ్చినాయి. అమితాబ్ గారు అనుకోకుండా ఆయన తను డైరెక్షనే చేస్తానంటూ కూర్చున్నాడు. చంద్రశేఖర్ హిందీ కూడా. తెలుగు చిరంజీవి గారితో చేశా, చట్టానికి కళ్ళు, అది కూడా హిట్ అయ్యింది. హిందీ చేయటానికి వచ్చేసరికి అమితాబ్ గారు ఎంటర్ అవ్వటము, నేనే చేస్తాను నాకే ఇవ్వండి హిందీ ఛాన్స్ అని చంద్రశేఖర్ అంటము. తాతినేని రామారావు గారు అంతకుముందు నాకు 3 పిక్చర్లు చేశాడు. ఇతను కొత్తగా హిందీలోకి ఎలా
తీసుకెళ్ళను అని తాతనేని రామారావునే చేయమన్నా. అది అందాకాను కమర్షియల్గా మీకు తెలిసింది. అది చాలా నాలో మార్పు తీసుకొచ్చింది. అంటే మార్పు అంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది ఆ పిక్చర్ నాకు హిందీలో అందాకాను. కానీ ఆ సినిమాతో రజనీకాంత్ని హిందీకి తీసుకెళ్లాలని ఎందుకు అనిపించింది సార్? అంటే సార్ రజనీకాంత్ గారు అనుకోవాలి నేను ముందు, కమల్ హాసన్ అయితే బాగుంటుంది అని అనిపించింది. దానికి కూడా కారణం ఏంటంటే హేమమాలిని గారికి తమ్ముడుగాను వేసేటటువంటిది హిందీలో ఎవరు లేరు. జితేంద్ర గారు వీళ్ళందరూ లవర్స్గా చేసేసారు అనిపించి అప్పుడు ఏక్ దూజేకి లియే రిలీజ్ అయింది ఎల్వి ప్రసాద్ గారిది. కమల్ హాసన్ గారు చాలా మంచి పేరు వచ్చింది. కమల్ హాసన్ గారిని ట్రై చేశా. ఆయన కొంచెం డిలే చేశారు డేట్స్ ఇవ్వటంలో. అంటే అసలు కన్ఫర్మ్ చేస్తానని అంటానికే 1 నెల రోజులు నన్ను డ్రాగ్ చేశారు. కొంచెం దీంతో వెళ్ళిపోయి రజనీని ఎందుకు అడగకూడదు అని. నాకు రజనీ గారితో అప్పటికి పెద్దగా పరిచయం కూడా లేదు. డైరెక్ట్గా నేను బాంబే నుంచి ఎయిర్పోర్ట్లో దిగి మెడ్రాసు తిన్నగా నేను రజనీ గారి ఇంటికి వెళ్ళా. ఇది కథ, ఇది క్యాస్టింగ్, మీరు హీరో చేస్తారని. ఇంతమంది క్యాస్టింగ్లో నేను హీరోని ఎట్ అవుతాను పొందుతారు అని అన్నాడు ఆయన. మీకు కావాలంటే తెలుగు కానీ తమిళ్ కానీ చూడండి అని. నేను అప్పుడు అయ్యప్ప మాల్లో ఉన్నా. రాత్రిపూట 8 గంటలకి మీకు టైం తీసుకుని ఆలోచించుకుని చెప్పండి అన్న. కానీ నాకు ఆయన గమ్మత్తైన మాట మాట్లాడారు. నేను అప్పుడు తమిళ్లో హీరోని పొందుతున్నారు, ఐఎమ్ నాట్ ఏ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని కాదు అని. అంటే మనకు కొన్ని కుర్రతనం ఉన్నాయి కదా. మీరు తమిళ్లో ఎంటర్ అయినప్పుడు బాలచంద్ర గారి సినిమాలో చేసినప్పుడు మీరు హీరోగా ఎంటర్ అవ్వలేదు కదండి. అవును, అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది కదండి అన్నారు. ఓకే, మీరు ఆలోచించుకుని చెప్పండి సార్ అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ నేను పేపర్ చదువుకుంటూ వరండాలో కూర్చున్న మా ఇంట్లో ఈయన ఒక అయ్యప్ప డ్రెస్లో ఒక ఆయన ఫియట్ కార్ డ్రైవ్ చేసుకొచ్చి దిగాడు. ఎవరు నల్లగా ఉన్నారు, ఈయనెవరు అని అనుకుంటూ చూసే. దగ్గరకు వచ్చినాక నమస్కారం, రజనీకాంత్ గారు. ఇదేంటి నిన్న బాగానే ఉన్నారు, ఎప్పుడు మాలేశారన్న. రాత్రి డెసిషన్ తీసుకున్నాను పొందుతారు చేద్దామని. మన వడపల్లి టెంపుల్కి వెళ్ళి మాలేసుకుని డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాను. ఓకే, థ్యాంక్స్ అండి, నేను కూడా స్నానం చేసి పూజ చేసుకొస్తాను, మీరు ఇంటికి పదండి అని. వెళ్ళాక ఆయన చెప్పా, నాకు ఒక రిక్వెస్ట్, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, హేమమాలిని, అమితాబ్ గారు, ప్రాణ్, ఇట్లా కొంచెం గ్రూప్, కొంచెం మన తెలుగు తమిళ్ లాగా ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఇండస్ట్రీ కాదు హిందీ. వాళ్ళు కొంచెం మారుస్తూ ఉంటారు డేట్లు ఇచ్చి. దానికి మీరు కొంచెం కోఆపరేట్ చేసి తగినట్టుగా కొన్ని ఎక్కువ రోజులు నాకు ఇచ్చారంటే, నాకు కావాల్సింది మీ వేళ 40 రోజులు, ఒక 60 రోజులుగా ఇచ్చారంటే వాళ్ళు క్యాన్సిల్ చేసినా అడ్జస్ట్ చేసుకోగలను అన్నప్పుడు ఆయన ఓకే అండి డెఫినెట్గా ఇస్తాను. ఫస్ట్ డే షూటింగ్ వెస్టర్న్ హోటల్ బెంగళూరులో అమితాబ్ గారు ఆయన కాంబినేషన్. ఈయన అసలు వణికిపోయారు రజనీ గారు ఆయనతో సీన్ చేయటానికి. ఇప్పుడు నేను వెళ్ళి అమితాబ్ గారిని రిక్వెస్ట్ చేసి కొంచెం మీరు మోరల్గా కరేజ్ ఇవ్వండి ఆయనకి, మీతో చేయటానికి భయపడుతున్నారు అని. ఆయన చాలా జోగియల్గా, రజనీ మీరెంతో నేను అంతే బిగినింగ్ డేస్లో అని అట్టా కైజోలు చేసి ఆయనతో చాలా కలుపుగోరుతనం చేసుకుని ఆయన్ని తనలో మిక్స్ చేసుకుని సపోర్ట్ చేశారు. ఆ సినిమా నాకు చాలా గుణపాఠాలు నేర్పింది. హిందీ వర్షన్ ఆఫ్ ది అందాకాను. ఎలా అండి? గుల్షన్ రాయ్ గారు అని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఉన్నారు బాంబేలో. ఆయన కమల్ హాసన్ గారిని యుద్ధను సినిమా మొదలుపెట్టారు. ఆ దాంట్లో 4-3 హీరోలు, దాంట్లో కమల్ హాసన్ గారు కావాలని ఆయన బాంబే నుంచి వచ్చి తాజ్ కోరమండల్లో ఉన్నారు.
ఆయనకి ఇట్లాగే ఒక 3 రోజులు 4 రోజులు కూర్చున్నా కానీ కమలాసన్ గారి ఇంటర్వ్యూ ఇవ్వాలి. దాంతో వెళ్ళిపోతూ ఆయన చాలా క్లోజ్ టు ది రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారికి, గుల్షన్ రాయ్ గారు. మీ హీరో నన్ను డిసప్పాయింట్ చేశాడు రమేష్, 3 రోజులు కూర్చున్నా వస్తానని రాలేదు, వెక్స్ వెళ్ళిపోతున్నాను అని. ఎవరో ఇంకొక అబ్బాయి ఉన్నాడంట, హిందీలో యాక్ట్ చేస్తున్నాడట, ఎవరో ఉన్నాడంట, తమిళ హీరోనట అని అడిగితే నా రష్ చూపించాడు రమేష్ గారు గుల్షన్ రాయ్ గారికి. 3 రీళ్ళలో ఎంత అయింది అప్పటికి. ఆయన కొంచెం రజనీ గారిని చూసి డిసప్పాయింట్ అయ్యాడు. అంటే ఆ పిక్చరు, ఈ అబ్బాయిని హిందీలో ఎవరు లైక్ చేస్తారు రమేష్ అని అన్నాడట. ఆయన వెళ్ళాక బాంబేలో 4 డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు నన్ను వదిలేశారు ఆ సినిమా. బాంబే, ఢిల్లీ, కలకత్తా, జైపూర్. ఎందుకు వదిలేశారు అంటే ఆ పిక్చర్ రజనీని ఎవరు చూడరు ఇక్కడ, ఆ పాయింట్తో వదిలేశారు. ఒకే రోజు ఈ 4 డిస్ట్రిబ్యూటర్లు నాకు ఫోన్లు చేశారు, మార్నింగ్ టు ఈవినింగ్, మీ పిక్చర్ మేము తీసుకోవట్లేదు, ఏమనుకోవద్దు, మీరు అడ్వాన్స్ ఇచ్చారు కదండి అంటే, పర్వాలా వచ్చే పిక్చర్లో అడ్జస్ట్ చేసుకుందాం అంటూ మాట మార్చారు. ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే రమేష్ గారు డ్రైవరు, రమేష్ గారు గుల్షన్ రాయ్ గారు అంబాసిడర్లో వెనక సీట్లో కూర్చుని డ్రైవర్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంటే వీళ్ళిద్దరి కాన్వర్సేషను డ్రైవర్ విన్నాడు. ఆ డ్రైవర్ నాతో అన్నాడు, నిన్న మా అయ్యగారును గుల్షన్ రాయ్ గారు ఇట్లా మాట్లాడుకున్నారండి అని. ఓ అదే వీళ్ళు 4 డిస్ట్రిబ్యూటర్లు బ్యాక్ అవటానికని నేను వెంటనే బాంబే వెళ్ళి ఆ 4 ఇచ్చిన అడ్వాన్స్ని వారికి రిటర్న్ చేసి మొత్తానికి సినిమా కంప్లీట్ చేశాను. దాంతోపాటు అమితాబ్ గారు కూలీ టైంలో యాక్సిడెంట్ అయ్యింది. ఆయన తిరిగి బయటకు వస్తారా రానా అన్నంత డౌట్ వచ్చింది. అది కూడా ఒక రీజన్ అయింది నాకు హర్డిల్కి. భగవంతుడు దయవల్ల కంప్లీట్ చేసే ఆ పిక్చరు ఎవరు తీసుకోలేదు, థియేటర్స్ కూడా ఎవరు ఇవ్వలేదు. ఈ 4 ఏరియాలు నేనే డిస్ట్రిబ్యూషన్ పెట్టి రిలీజ్ చేశా. చేసిన తర్వాత నేను రజనీ గారు సిద్ధివినాయక టెంపుల్ ఎర్లీ మార్నింగ్ 4 గంటల క్యూలో నుంచున్నాను దర్శనానికి. అక్కడ మాతుంగ అండ్ ధారావి తమిళ కుర్రాళ్ళు ఆయన గుర్తుపెట్టారు. అదే సార్ టెంపుల్ మీరు క్యూలో నుంచోటం వెంటనే వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయించి అక్కడి నుంచి మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి థియేటర్కి వెళ్ళాం. ఆయన బెంచీలో తలకి గుడ్డ కట్టుకుని ఆయన చూశాడు. నేను గేటు పక్కన నిలబడి నేను చూసా. తమిళ్లో ఎక్కడైతే క్లాప్స్ అప్లాస్ వచ్చిందో రజనీ గారి డైలాగులకి సేమ్ రిపీట్ అయ్యింది హిందీలో. అప్పుడు థియేటర్ ఓనర్ దగ్గరికి రూమ్లోకి వెళ్ళి పిక్చర్ 25 వారాలు సైన్ చేస్తున్నాను, ఇదిగో డబ్బులు తీసుకోండి అని వీక్లీ హయ్యర్ మీద 25 వారాలు తెల్లబోయాడు హోటల్లో థియేటర్ యజమాని. ఏంటి అంత ధైర్యం మీకు అన్నాడు. మీ గేట్ కీపర్ని, మీ బుకింగ్ క్లర్క్ని, ఆపరేటర్ని పిలిచి అడగండి, ఆ రియాక్షన్ బట్టి నాకు ఆ ధైర్యం వచ్చిందండి నాకు అని. 25 వీక్స్ సినిమా 18 సెంటర్లు 18 ప్లేసుల్లో సిల్వర్ జూబ్లీ ఆడాం. ఓకే, ఎంత అయింది సార్ అప్పుడు ఆ పర్టికులర్ ప్రొడక్షన్కి మీకు? నాకు ఐ థింక్ బిలో 2 crores అయిందండి. మన సొంత డిస్ట్రిబ్యూషన్ అవ్వటం వల్ల ఈ 4 ప్లేసుల్లోనే నాకు దగ్గర 7 కోట్ల దాకా బిజినెస్ చేసింది. అంటే అదే 5 కోట్ల ప్రాఫిట్తో నేను బయటకు వచ్చాను ఆ సినిమా. సొంత డిస్ట్రిబ్యూషన్ అదే గుల్షన్ రాయ్ గారి దగ్గరికి ఎల్వి ప్రసాద్ గారు నేను వెళ్ళాం. ఆయనకి బాగా క్లోజు. వెళ్తే నేను ఒక ఫ్లవర్ బొకే పట్టుకుని లోపలికి వెళ్ళా. చాలా థ్యాంక్స్ గుల్షన్ రాయ్ గారు అన్నారు. ఎల్వి ప్రసాద్ గారు ఆయనకి తెల్లబోయి చూశారు. నాకెందుకండి థ్యాంక్స్ అన్నారు. మీ నోటి సెలవు వల్ల 4 డిస్ట్రిబ్యూటర్లు వదిలేశారండి డిస్ట్రిబ్యూషన్. వాళ్ళు చేసుంటే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చేది కాదేమో. మీ నోటి సెలవు వల్ల నాకు వాళ్ళు చాలా నా నెత్తిని పూలు పోసారండి, అందుకే ఈ బొకే తెచ్చి ఇచ్చారండి.
నేనేం చేశాను అన్నారు. ఇక ఇన్ని చెప్పటం కూడా వేస్ట్ అని. అది అంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్స్పీరియన్స్. తర్వాత అన్నారు, ఎల్వి ప్రసాద్ నాకు తెలియదే, నువ్వు నాతో వచ్చావు, గుల్షన్ రాయ్ గారిని చూస్తాను కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా వెనకాల అని.